హాయ్ అందరికీ నమస్కారం. సమాజం, మతం, రాజకీయం, సినిమాలు ఇలా సమకాలీన అంశాల మీద మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా పరిచయం అక్కర్లేని పేరు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. ఆయన ఆధ్యాత్మికవేత్తగా, హిందూ ధర్మ పరిరక్షకుడిగా, హిందూ ప్రచారకుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి. సో మన గురువు గారితో ఇవాళ ముచ్చటిద్దాం. గురువు గారు నమస్కారం అండి. హరే కృష్ణ. కిరణ్ గారు, హరీష్ శంకర్, ఒక మాట అడుగుతా. ఏ హీరోకి పైగా రాజకీయాలతో సంబంధం ఉంది? పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో ఉన్నాడు. ఓట్ల రాజకీయం చేయాల్సిన తరుణంలో కూడా ఓట్ల రాజకీయానికి వెరవకుండా చెప్పాడుగా, ధైర్యంగా ఆ డైలాగ్ పెట్టడం అంటే ఎట్లా మనం చూడాలి దాన్ని? అది ప్రాక్టికల్ పర్సన్ గా ఉన్నాడు అతను. చెప్పాడు అతను, నేను ఓట్ల కోసం భయపడి నిజం చెప్తున్నాడు. అతను చెప్పాడు, ముందే చెప్పాడు, నేను ఓట్లు లెక్కలు వేసుకుని నేను మాట్లాడనని చెప్పాడు. రాజకీయ నాయకులు బహుశా దేశంలో అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారంటారా? రేర్. ఇప్పుడు మీరు ఒకసారి నేను ఎక్కడ విన్నాను, చాలా ఏళ్ల క్రితం గరికపాటి వారు అన్నారు, రాజకీయ నాయకులకు మతం ఉండదండి, వాళ్ళకు ఓట్లే మతం. కదా, ప్రాక్టికల్ కదా. ఇప్పుడు మొన్న రంజాన్ జరిగింది. ఈ రంజాన్ ఇఫ్తార్ విందులు దానికి ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు టోపీలు ఎట్టుకున్నారు, వంగేరు, నమాజులు చదివారు. ఎవరో కామెంట్ పెట్టారు, ఇంత వంగేరే, ఏవేవో కోట్లు ఇచ్చారే, శివరాత్రికి వీళ్ళకి బొట్టు పెట్టించగలరా ఈ సీఎంలు? నువ్వు టోపీ పెట్టుకుని వాళ్ళ డ్రెస్ ఏదో వేసుకుని వాళ్ళకి ముబారక్లు. కొందరైతే కొన్ని పేటిఎం బ్యాచ్ పార్టీలు ఆడబ్యాచ్లు, మళ్ళీ మగ బ్యాచ్ ఆడబ్యాచ్లు బొట్టు తీసేసి నెత్తిన కప్పేసుకుని ఇలాగా. ఇంకా జోక్ ఏంటంటే, ఒక 4-5 ఆడవాళ్ళు ఇఫ్తార్ విందు తినడానికి వెళ్ళారు. ఎక్కడైనా ముస్లిం స్త్రీలు టోపీలు ఎట్టుకుంటారండి? వీళ్ళు టోపీలు ఎట్టుకుని మరి కమలాసన్ ఆడ కమలాసన్లో ఇదంతా ఏంటిది? పోనీ ఎప్పుడైనా ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ చేస్తారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే భారతి గారు మొన్న ఉగాది వేడుకలు బాగా ప్రదక్షిణ తిరిగారా? ప్రదక్షిణ తిరగలే. ఎందుకు తిరగలే? ఉగాది సెట్ లో చూసాం మేము. ఉగాది సెట్ సూపర్ హిట్, స్కిట్ అదిరిపోయింది. తిరిగారా? తిరగడం లేదు, ఇబ్బంది పడ్డారు. తీర్థం ఏమిటో నటించారు. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ నేను మంచి విషయం చెప్తాను. ఇదంతా ఊరికి వేడి పుట్టే విషయాలు. సంత్ రవిదాస్ పేరు విన్నారా? విన్నాను. మేము నిన్నగాక మొన్న కరీంనగర్లో ఉన్నాం. అక్కడ ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. చాలా పెద్ద ఆయన, 85 80. ఆయన పేరు పరశురామ్జీ. బండి సంజయ్ గారిని కలిసినప్పుడు వారి ప్రస్తావన వచ్చింది. వారు ఒక దళిత వారిలో ఉంటారు, ఒక చిన్న రేకుల షెడ్. ఇంకా వీడియోలు తీసాం, ఇంకా పెట్టలేదు. కానీ ఆయనకి కింద పడ్డాడు, దెబ్బ తగిలింది. ఆ చేతితోనే మళ్ళీ నా కాళ్ళకి నీళ్లు పోసి నన్ను లోపల తీసుకెళ్ళి సంబరపడిపోయి ఆనందపడిపోయి చాలాసేపు మాట్లాడాం. ఆయన వెనకాలే రవిదాస్ పిక్చర్ ఉంది. ఈ సంత్ రవిదాస్ ప్రస్తావన అక్కడ నేను తెచ్చా. తీర్థం తీసుకోవడం టాపిక్ వచ్చిందని చెప్తున్నాను. ఇదంతా ఓ మంచి విషయం చెప్పుకుందాం. ఈ రవిదాస్ గారు చాలా గొప్పోడు, కానీ నేను చెప్పులు కొడతాడు. రాజుగారికి చెప్పారు, నేను చాలా గొప్పోడండి అని. వెళ్ళాడు. వెళ్తే ఈ చర్మం మొక్కలు ఉంటాయి కదా, తోలు మొక్కలు, అవి నానబెట్టిన తొట్టి ఉంటుంది కదా. రాజుగారు వచ్చారు, మీరు బాగా వినాలి నాన్న, మీరు మొన్న లేరుగా, మీరు కరీంనగర్లో. ఈయన సంత్ రవిదాసు ఆ నీళ్ళు తీసి పట్టుకొని పోసారు. మొహం ఎలా పెట్టారు చూడండి కిరణ్ గారు. రాజుగారి పరిస్థితి ఏంటి అప్పుడు చెప్పండి. రాజుగారి పరిస్థితి ఏంటి చెప్పండి సార్. ఆయన చక్కగా చచ్చిపోయాడు ఇప్పుడు. రామా, ఏ నీళ్ళు అర్థమైందా? నానబెట్టిన నీళ్ళు దేనికి ఇచ్చాడు కొట్టినాను? తాగమని. కొంచెం జల్లితేనే కంపరం కదా. రాజుగారు చచ్చిపోయాడు. చుట్టూ మీడియా కెమెరాలు గొడవ గోష్ఠి. కమలాసన్ బయటికి రావాల్సిందే. చూడండి, ఇక ఇలా పట్టుకుని
ఏది ఎవరు తాగారు అనుకుంటున్నారు? రాజు తాగాడు అనుకుంటున్నారు? చొక్కా తాగింది. చొక్కాకి తాగిచ్చాడు. చొక్కాకి తాగిచ్చాడు. వచ్చేసాడు. కొనే అర్జెంట్ అని ఫస్ట్ గేర్లో వెళ్ళిపోయి గవ్వగా రథం దిగి, రే గోపి నాకు ఎక్కువైపోయింది బీపీ, ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ అని చెప్పేసి ఈ అంగీ తీసి, రే ఇప్పటికి ఇలా చాకల వాళ్ళకి ఇచ్చి అర్జున్ శుభ్రం చేయమను అని ఇచ్చాడు. ఓకే. ఈ అంగి పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. అయిపోయింది. మళ్ళీ కొత్త చొక్కా వేసుకుంటాడు, స్నానం చేసాడు. డేస్ పాస్. సార్ అక్కడ చాకల వాళ్ళ అమ్మాయి అండి, 10-12 ఏళ్ళు ఉంటాయి, అసలు జ్ఞానం అలా మాట్లాడేస్తుందండి, చాలా ఊరంతా టాక్ అండి, ఊరంతా వాకండి, ఊరంతా షేకండి అన్నాడు. వీడు ఉంటారు వెనకాల పిఏలో గిఏలు. ఈయనకి పాపం ఆ అటెన్షన్ ఉంది. మళ్ళీ వెళ్ళాడు. అలా చెప్తానే కదా వెళ్ళాడు ఇక్కడికి, రవిదాస్ దగ్గరికి వెళ్ళింది. ఈయనేమో యా ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు పాత బస్తీలో ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఇట్లా గనక పాత బస్తీలోనే ఎక్కడైనా మాట్లాడితే అని అన్నారు కదా. ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంది. బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక వ్యక్తి అంటాడు, మీరు పాత బస్తీలోకి వెళ్తున్నారు, ఒక బొట్టు తీసేసి వెళ్ళండి. నేను వెళ్ళేది పాత బస్తీకే, పాకిస్తాన్కి కాదు అన్నాడు. ఎందుకు అంత భావన? నిజంగానే జనాల్లో ఆ భావన ఉంది కదా. ఈ పాత బస్తీ అంటే ఎందుకు పాకిస్తాన్ లాగా మారిపోయింది? ఎందుకంటే ఎక్కడ దేశంలో పాకిస్తాన్ వాడు బాంబులు పేల్చినా వాడి మూలాలు పాత బస్తీలో తేలుతుంటాయి కాబట్టి. కరెక్ట్ చూపించాడు సినిమాలో. నిజమే కదా.